అట్లాగే మిషన్ కోతలు, దాని మూలన ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉండటం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారంగానేమో 17% కన్నా ఎక్కువ ఉండకూడదని, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్స్లో 22% మిగలకూడదని. కానీ వాస్తవంగానేమో మిషన్ కోతల మూలాన, వర్షాల మూలాన ఇంకా ఎక్కువ శాతం ఉంటూ అప్పట్లో రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వ సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారికి నేను ఒక లెటర్ రాసి ఆయనతో వివరంగా ఫోన్లో మాట్లాడటం జరిగింది. మనోహర్ గారు, ఈ అంశం రైతాంగం చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి అని చెప్పి సూచించడం జరిగింది. వాటిల్లో ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు ఈ తేమ శాతం అనేటటువంటిది మిషన్ కోతలు ఉన్నప్పుడు సాధారణంగా వర్షాలు పడకుండా ఉంటే తప్ప వర్షాలు పడితే జరిగేటటువంటి విషయమే. అందువలన ఆ సందర్భంగా మార్కెట్ యార్డులో డ్రైయింగ్ ఎక్విప్మెంట్ కూడా పెట్టండి. ప్రభుత్వం పక్షంగా అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి నిధులు ఇచ్చింది. అందులోంచి నిధులు తీసుకుని గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు ఈ జిల్లాలలో ధాన్యం పండేటటువంటి ప్రాంతాలలో ఆ డ్రైయర్ ఎక్విప్మెంట్లు కనుక పెట్టేటట్టయితే మార్కెట్ యార్డులో రైతులు, కౌలు రైతులు వీళ్ళు తమ ధాన్యాన్ని ఎక్కువ తేమ శాతం ఉండదాన్ని తీసుకెళ్ళి అందులో ఆ ప్రాసెస్ చేసుకుంటే తేమ శాతం తగ్గి ఆ మార్కెట్ యార్డ్లోనే నిలబెట్టుకుంటానికి అవకాశం ఉంది. దానికి అయ్యే ఖర్చు 1 క్వింటాల్ కింద అని చెప్పి మార్కెట్ యార్డ్ వసూలు చేయొచ్చు, దాంట్లో తప్పేం లేదు. రైతు కూడా ఏమీ బాధపడకుండా ఇస్తాడు, ఇవ్వాలి కూడా. ఆ తర్వాత రైతు బంధు పథకం ఉంది కాబట్టి ఇప్పుడున్న వాళ్ళలో ఎక్కువ మంది కౌలు రైతులు కాబట్టి ధాన్యం వచ్చిన కొత్తలో ధాన్యం రేటు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అందులో నిలబెట్టుకుని 70% అప్పుగా తీసుకొని తన అవసరాలు తీర్చుకొని ఆ రైతుకి ఇవ్వాల్సింది ఇచ్చేసేయటం అటువంటి చేసేసుకొని అతను అవసరాలు తీరుతాయి, మంచి రేటు వచ్చినప్పుడు అమ్ముకుంటాడు. ఆ విధమైనటువంటి సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పి కోరటం జరిగింది. దాంతోపాటుగా ముఖ్యమైన విషయం ఏంటంటే లోగడ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి సేకరించేటప్పుడు 25% ఉండేది నూకలు. అటువంటి దాన్ని వైఎస్ జగన్ గవర్నమెంట్లో ఏం చేశాడంటే షార్టెక్స్ మిషన్లతో మిల్లింగ్ చేసినటువంటి ధాన్యాన్ని క్వింటాల్కి 110 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటం జరిగింది. దానివల్ల నూకల శాతం 25 కాకుండా 15% తగ్గిపోయింది. బియ్యం క్వాలిటీ పెరిగింది. అయినా ఇంకా అమ్ముకుంటూనే ఉన్నారు. చాలామంది పేదవాళ్ళు అమ్ముకోవటం 10 రూపాయలు 12 రూపాయలకో 35 రూపాయలకో 40 రూపాయలకో సన్న బియ్యం బజార్లో కొనుక్కోవడం జరుగుతూ ఉంది. ఇది అందరికీ తెలిసిన నగ్గని సత్యమే. దీనికి ఆపాలి అన్నప్పుడు ఏం చేయాలంటే ఆ షార్టెక్స్ మెషిన్తో ప్రాసెస్ చేసినటువంటి బియ్యాన్ని మళ్ళీ స్టీమ్ ప్రాసెస్ అంటారు. స్టీమ్ ప్రాసెస్ అది కూడా చేస్తే ఆ బియ్యం ఏ పేదవాడు కూడా అమ్ముకోవాల్సిన అవసరం రాదు. అతను బజార్లో ఏదైతే కొంటున్నాడో అటువంటి బియ్యమే ఇప్పుడు మనం ఇవ్వగలుగుతాము. దీనికి క్వింటాల్కి ఒక 200 రూపాయలు రైస్ మిల్లర్కి ఎక్స్ట్రా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పీడిఎస్కి తీసుకునేటటువంటి 22 లక్షల టన్నుల బియ్యం మీద ఒక 198 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి భారం పడుతుంది. అయితే
మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది వినియోగదారులు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ బియ్యం కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈ బియ్యాన్నే వాడుకోవటం వలన దాదాపు 6,600 కోట్ల రూపాయలు వాళ్ళకి మేలు చేసినట్లు అవుతుంది నాదెండ్ల మనోహర్ గారు అని చెప్పి ఆయనతో మాట్లాడటం జరిగింది. ఆయన మంచి సూచన అండి. అయితే ఇప్పటికే ఖరీఫ్ సీజన్ దాదాపు అయిపోయింది, ఖరీఫ్ రబీ అప్పటికి ఆలోచించేద్దామండి అని అన్నాడు. కానీ మరి ఎందుకునో అది ఇంకా మొదలవల. నిన్న మొన్న పేపర్లో మళ్ళీ ఇట్లా ఆ పేదవాడికి ఇస్తా ఉన్నటువంటి బియ్యం పక్కదారి పడతాందని తెలిసిన తర్వాత నేను మళ్ళీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాన్ని నాదెండ్ల మనోహర్ గారితో చర్చించాలి. ఆ తర్వాత ప్రభుత్వం ఒక సమావేశం రైస్ మిల్లర్లతో, రైతు సంఘాలతో, వినియోగదారుల సంఘాలతో, అట్లాగే మన పీడిఎస్ ఇస్తూ ఉన్నటువంటి మన గ్రామాల్లో ఉండే వాళ్ళకి కూడా సంఘాలు ఉన్నాయి. అందరినీ కూర్చోబెట్టి దీన్ని చర్చించి చేసేటట్టయితే రైతుకు మేలు జరుగుతుంది, పేదవాడికి మేలు జరుగుతుంది, గవర్నమెంట్కి కూడా మంచిది. ఆ విధంగా చెయ్యాలి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి, నాదెండ్ల మనోహర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రెండోది ఏంటంటే, ఎందుకో చాలా బాధాకరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజల యొక్క సంక్షేమాన్ని కానీ వాళ్ళ యొక్క అవసరాలను కానీ నిర్లక్ష్యం చేస్తూ ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. ఇవాళ దాదాపుగా పేద కుటుంబాలే కాదు, మధ్యతరగతి కుటుంబాలలో కూడా ఇవాళ ఆరోగ్య సేవల నిమిత్తం చాలా హెచ్చు మొత్తంలో ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఏర్పడి రుణాల ఊబిలో జారిపోతున్నారు, దిగిపోతున్నారు చాలామంది. ఆ పరిస్థితులలో మన రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారే చెప్పాడు, రాష్ట్రం మొత్తం మీద ఫ్యామిలీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ దాంట్లో 1,00,000 ఉద్యోగాలు శాంక్షన్డ్ పోస్టులు ఉంటే 26,000 పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి అని చెప్పాడు ఆయన. దానికి తోడు టీచింగ్ హాస్పిటల్స్లో 37% ఖాళీలు ఉన్నాయి. అట్లాగే డాక్టర్లు 21% ఖాళీలు ఉన్నాయి అని చెప్పి 26,000 ఖాళీలు ఉంటే ఇవాళ కేవలం 2,600 మందిని మాత్రం 2,600 మందిని తీసుకుంటున్నాము అని చెప్పాడు ఆయన. ఆ మేరకు సంతోషమే. కానీ రాబోయే రోజులలో కూడా ఆ భర్తీ చేయటం కొనసాగించి ప్రభుత్వ హాస్పిటల్స్లో మెరుగైనటువంటి వైద్య సేవలు ప్రజలకు అందేటటువంటి సౌకర్యం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. ఆ యాంగిల్లో ఆలోచించినప్పుడు కిందటిసారి వైఎస్ జగన్ గవర్నమెంట్ ఉండగా అతను కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒత్తిడి చేశాడో, మాట్లాడుకున్నాడో, ప్రాధాయపడ్డాడో, ఏదైనప్పటికీ కూడా ఒక 17 కొత్త మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతను శాంక్షన్ చేయించాడు. అది తప్పనిసరిగా ప్రజలందరూ కూడా హర్షించవలసినటువంటి విషయము. ఎందుకంటే మెడికల్ కాలేజీలు పెట్టినప్పుడు దాంట్లో సగానికి సగం సీట్లు పేద పిల్లలకి ఉచితంగా సీట్లు రావటమే కాకుండా డాక్టర్లు, హాస్పిటల్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇంకా వైద్య సేవలు పేదవాళ్ళకి ఎక్కువగా లభించేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. అతను మొదలు పెట్టాడు. కొన్ని చోట్ల మొదలైనవి, ఒక 5 చోట్ల ఎన్నో మన కృష్ణా జిల్లాలో అయితే బందర్లో మొదలైంది, ఇంకా కొన్ని చోట్ల మొదలైనవి జరుగుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వాటన్నిటినీ కూడా ఇప్పుడు PPP పద్ధతిలో ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలని ఆలోచించడం ఇది ఎంత మాత్రము కూడా సరైనటువంటి విధానం కాదు. ఇదివరకు అతను
17కి శాంక్షన్ తెచ్చాడు. సుమారుగా ఒక 1500 కోట్లు ఖర్చు పెట్టి కొన్ని నిర్మాణాలు అయినాయి. ఒక 5 కాలేజీలు నడుస్తున్నాయి కూడా. నేను ఇంటర్నెట్లో చూసా. ఆ పైనేమో హెడ్డింగ్ ఏ హాస్పిటల్ ఏ కాలేజీ అనేది లేదు, కానీ దాంట్లో ఉన్నది చాలా వరకు నిర్మాణాలు పూర్తయి ఉన్నప్పటికీ కూడా దానిని కూడా ప్రైవేటైజ్ చేసి పీపీపీ విధానంలో ఇచ్చేయబోతా ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. ఎందుకు ఈ విధంగా జరగాలని అంటున్నా. వైద్య ఆరోగ్య సేవలు పేదవాళ్ళకి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? రాజ్యాంగం ఒకసారి చదువుకోండి. ఎన్నో వేల కోట్లు ఖర్చు పెడతా ఉంటారు. అటువంటిది ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పినప్పుడు మరి వాళ్ళ లాభాలు వాళ్ళు చూసుకుంటారు కదా. కాబట్టి ఖచ్చితంగా బిల్లులు ఎక్కువ వేస్తారు కదా. ఆ విధంగా పేదవాళ్ళ మీద భారం పడుతుంది కదా. ఎందుకు చేయాలి ఆ విధంగా? మీరు ఇంకా కొంత ఖర్చు పెట్టి ఆ నిర్మాణాలన్నీ పూర్తి చేసి మెరుగైన వైద్య సేవలు ప్రజలందరికీ అందించండి. ఆ పని ఎందుకు చేయరు అని నేను అడుగుతా ఉన్నా. డబ్బులు లేవంటారా? డబ్బులు కొరతగా ఉందంటారా? మరి చాలా ఆశ్చర్యం వేస్తుంది. నేను దాదాపుగా 1972 నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఈ విధంగా మన బెదవాళ్ళు ఆర్టీసీ బస్టాండ్ స్థలం గజం ₹1,00,000 రిజిస్ట్రార్ వాల్యూ ప్రకారంగా ₹1,00,000 అంటే 50 కోట్ల రూపాయలు ఎకరం. 4 ఎకరాల 15 సెంట్లు, 200 కోట్ల రూపాయల స్థలం. అది విశాఖపట్నంలో ఆ లులువే అక్కడ హార్బర్ పార్క్ దగ్గర ఇచ్చిన స్థలం. మనకి హైదరాబాద్లో ఫైనాన్షియల్ సిటీ గచ్చిబౌలి హైటెక్ సిటీలో ఎంత డిమాండు ఎంత రేటు ఉంటుందో అక్కడ ఆ హార్బర్ పార్క్ దగ్గర కూడా మార్కెట్ వాల్యూ 1,50,000 2 లక్షల రూపాయలు ఉంది ఒక చదరపు గజం. అక్కడ 13 ఎకరాల 60 సెంట్లు ఇచ్చారు లులు. అంటే దాదాపు 900 కోట్ల రూపాయలు విలువైన స్థలం కారు చౌకగా టూరిజం పాలసీ అని పెట్టి 1% చొప్పున 99 సంవత్సరాల లీజుకి ఇచ్చారే. ఇంత ఉదారంగా అంత ప్రేమగా ఆ కోటీశ్వరుడికి కట్టబెడతా ఉన్నారే. అదే కాలేజీలు హాస్పిటళ్ళకి ఖర్చు పెట్టి పేదవాళ్ళకి మెరుగైన వైద్య సేవలు ఇవ్వటం అనేది ఎందుకు మీకు నచ్చటం లేదు అనేది సూటిగా నేను చంద్రబాబు నాయుడు గారిని అడగదలుచుకున్నాను మీ ద్వారా. అక్కడ మోడీ మా రైతులకి చీడపీడల వలన కానీ, కరువు కాటకాల వలన కానీ, వరదల వలన కానీ, ధరల పతనం వలన కానీ, బ్యాంకుల దగ్గర తీసుకున్న అప్పు కట్టలేక బాకీ పడితే బాబు ఒక్కసారి మాఫీ చేయబోయా అంటే జాలి కలగలేదే. కానీ పెద్ద పెద్ద కార్పొరేట్లకి 16 లక్షల కోట్ల రూపాయలు రద్దు చేశారే. అదే పందాలో ఇక్కడ మీరు కూడా నడవదలుచుకున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఇది ధర్మమా? ఇది పద్ధత అని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు అక్కడ విశాఖపట్నంలో కొత్తగా ఒక పాలసీ తెచ్చారు. ITGCC గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ అనే ఒక కొత్త పాలసీ తెచ్చి దాంట్లో ఏం పెట్టారో తెలుసా అండి? ఎంత విలువైన భూమి అయినా, ఎంత ఎక్స్టెంట్ అయినా, ఎంత విస్తీర్ణమైనప్పటికీ కూడా 99 పైసలకే ఇవ్వచ్చు. 99 పైసలకు ఎక్కడన్నా ఉందండి? 99 పైసలకి ఇచ్చేస్తారా? ఇవాళ ఆ 3 సంస్థలకి TCS కాగ్నిజెంట్ టెక్నాలజీస్ లిమిటెడ్ ASNR అనేటటువంటి సంస్థకి మొత్తం 54,000 ఎకరాలు ఇచ్చారండి. మొత్తంగా ఇంకా తత్తిమాయన్ని అవతల పెట్టండి. కేవలం బెదవాడ విశాఖపట్నంలో ఇచ్చిన ఆ 4 మొత్తం ఈ 5టికి కనుక చూసుకుంటే
దాదాపు 4,500 కోట్ల రూపాయల నుంచి 5,000 కోట్ల రూపాయలు విలువైన స్థలాలను దాదాపు ఉచితంగా ఇచ్చేశాడు వాళ్ళకి. అటువంటిది ఆల్రెడీ 1,500 కోట్లు ఖర్చు అయ్యి ఉంది కాబట్టి ఇంకొక 6,500 కోట్లు ఖర్చు పెట్టి ఆ 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తానికి నీకు అడ్డంకేంటని నేను అడుగుతా ఉన్నా. నీ మనసులో నిజంగా సంకల్పం ఉంటే, ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళకి ఆదుకోవాలనే సంకల్పం ఉంటే, నిజంగా నీకు P4 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 అని పాట పాడుతున్నారే, నిజంగా పేదవాళ్ళకి మేలు చేకూర్చాలని ఉంటే తప్పనిసరిగా ఇప్పటికైనా సరే ఆ టెండర్లు క్యాన్సిల్ చేసేయండి. ప్రభుత్వమే ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు 17 కూడా ప్రభుత్వం నడపాలి. అంతేకాదు, అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లా. మన రాష్ట్రంలో ఎక్కువ మంది పనిచేస్తూ ఉంది ఎక్కడ? విశాఖపట్నంలో. విశాఖపట్నంలో స్టీల్ మన ఉక్కు ఫ్యాక్టరీ ఉంది, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ ఫ్యాక్టరీలు ఇంకా కొన్ని సంస్థలు ఉన్నాయి. మొత్తం మీద డాక్ యార్డ్ కానీ పోర్టు కానీ కొన్ని లక్షల మంది కార్మికులు విశాఖపట్నంలో పనిచేస్తున్నారు. అక్కడ 450 బెడ్స్తో అక్కడ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ESI హాస్పిటల్ కట్టారు. అక్కడ కడుతున్నారు, ఇంకా పూర్తి కాల. అక్కడ ESI మెడికల్ కాలేజీ పెట్టాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది భద్రం గారు. ESI మెడికల్ కాలేజీ, ఆ హాస్పిటల్కి అనుబంధంగా మెడికల్ కాలేజీ ఉంటే అక్కడ ఆ లక్షలాది మంది కార్మికులకు ఉపయోగం. ఇక్కడ మన బెజవాడలో అమరావతి పక్కమట ఎయిమ్స్ ఉంది కదండి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 180 ఎకరాల్లో ఉంది. చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ కదా. ఇక్కడ ఇది ఉండగా దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడే పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేసి సెంట్రల్ గవర్నమెంట్ మీద దాన్ని కూడా ఇక్కడ పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏంటి ఇది తొగ్గ పనులు కాకపోతే దీనికి ఏమైనా అర్థం ఉందా? విశాఖపట్నంలో పెట్టాల్సిన దాన్ని తీసుకొచ్చి అమరావతిలో ఎట్ట పెడతారండి? పద్ధతి లేకుండా పోతుంది. రాను విసన్ని చెప్పిందే వేదం అవుతుందా? మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? ఎవరిని సంప్రదించే పని లేదా? చాలా తప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా మార్చుకోండి. ఆ ESI మెడికల్ కాలేజీ విశాఖపట్నంలో పెట్టండి. ESI హాస్పిటల్కి అనుబంధంగా అక్కడ ఉండాలి. సరైనటువంటి దానికి ప్రయోజనం ప్రజలకి, అక్కడ ఉండే కార్మికులకి అందరికీ కూడా చేకూరాలంటే ఆ విధంగా చేయండి అని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. అంతేకాదు, ఇవాళ ఇక్కడ లులుకి ఇచ్చింది ఎట్లాగో తెలుసా అండి? విశాఖపట్నంలో కానీ బెజవాడలో కానీ టూరిజం పాలసీ. అంతకుముందు గవర్నమెంటు ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ప్రకారంగా లోకల్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చారు. ఈ గవర్నమెంట్లు అన్ని టైంలో కూడా జియో నెంబర్ 571/2012 ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ, దాని ప్రకారంగా ఏంటంటే పట్టణాలలో, నగరాలలో, నగర పంచాయతీలలో ఖాళీగా ఉండే స్థలాల్ని భవిష్యత్ కాలంలో ప్రజలకి విద్య, వైద్యం, అట్లాగే పార్కులు అటువంటి అవసరాలు ఉంటాయి కాబట్టి వాటిని ఎవరికి ఇవ్వద్దు, అట్లా ఉంచండి. ఒకవేళ అమ్మాలి అని అనుకుంటే ఏ కారణాల వలనైనా మార్కెట్ రేటుకు తగ్గకుండా అమ్మాలి. ఒకవేళ లీజుకి ఇవ్వాలి అనుకుంటే మార్కెట్ విలువలో సంవత్సరానికి 10% కాడికి 33 సంవత్సరాలకి లీజుకి ఇవ్వచ్చు అని ఉంటే, మన చంద్రబాబు నాయుడు గారు లులు గారి మీద ప్రేమతో ఆ 10% అన్నదాన్ని 1%కి తగ్గించేశాడండి భద్రం గారు. 1%కి తగ్గించేశాడు. అంతటితో ఆగల. 33 సంవత్సరాలు కాదు, ఏకదమ్ 66 సంవత్సరాలు.
ప్లస్ దాని తర్వాత ఇంకొక 33 సంవత్సరాలు, మొత్తం 99 సంవత్సరాలకి లీజుకి ఇచ్చేశాడు. అంటే శాశ్వతంగా వెళ్ళిపోయింది. ఎందుకంటే 99 సంవత్సరాలకి ఆయన ఉండడం, మేము ఉండం, మీరు ఉండరు, ఎవరు ఉండం, ఇందులో ఉండాలి మనం. శాశ్వతంగా లుల్లుకి వెళ్ళిపోతాను. ఈ విధంగా భూములు పందారం చేయటానికి నీకు అధికారం ఎక్కడుంది చంద్రబాబు నాయుడు గారు? నువ్వు ఎన్ని పాలసీలు పేర్లు పెట్టినా ఐటీజీసీసీ, అట్టగా లిఫ్ట్ ల్యాండ్ ఇన్సెంటివ్ పాలసీ అదొకటి, ఈ 99 పైసలకి ఇచ్చేది. అట్టగే టూరిజం పాలసీ. ఈ పాలసీలు ఎన్ని పెట్టినా ఈ దేశంలో లా ఆఫ్ ది ల్యాండ్ ఏంటంటే అది ఎంసీ మెహతా వర్సెస్ కమల్నాథ్ అనే కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. కమల్నాథ్ అంటే కేంద్రంలో మాజీ మంత్రి ఉండేవాడు. ఎంసీ మెహతా అనేటటువంటి పర్యావరణవేత్త వేసిన కోర్టు కేసులో అది వచ్చింది. ఏంటంటే భూమి, నీరు, వాయువు ఇవి ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులు. ఈ సహజ వనరులు ప్రజలందరికీ ఉపయోగపడాలి తప్ప కొద్దిమంది ప్రైవేట్ వ్యక్తుల యొక్క ప్రయోజనాలకు ఉపయోగపడరాదు. ఎస్, ప్రభుత్వానికి అధికారం ఉంది. ఏ విధంగా? ట్రస్టీగా వ్యవహరించాలి, ఒక ధర్మకర్తగా వ్యవహరించాలి. రాజ్యాంగ సూత్రాల ప్రకారంగా ఆర్టికల్ 14కి భిన్నం లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. అవన్నీ గాలికి వదిలేసేసి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు. ఇవి చల్లదు, కోర్టు కొట్టేస్తాయి. నేనే మన బెజవాడ ఆర్టీసీ బస్టాండ్లో లుల్లుకి ఇచ్చిన దానిపైన హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్లు వేశా. విశాఖపట్నంలో ఆ 4 సంస్థలకు ఇచ్చిన వాటి మీద కూడా తయారు చేయిస్తున్నాం. దాని మీద కూడా న్యాయ పోరాటం చేస్తాం. 100కి 100 కొట్టేసే వరకు కూడా వదిలిపెట్టము, న్యాయ పోరాటం చేస్తాం. అట్లాగే ఇతర ప్రతిపక్షాలు ఉన్నాయి, వామపక్షాలు ఉన్నాయి, వామపక్ష ప్రజా సంఘాలు ఉన్నాయి, అందరూ కార్మిక సంఘాలు ఉన్నాయి. అందరం కలిసి ఈ దుర్విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేసి విజయం సాధించుతామని చెప్పి ఖచ్చితంగా నమ్మకం ఉంది. రెండోది ఏంటంటే, అసలు ప్రభుత్వం ఇదివరకు ప్రతి మంత్రిత్వ శాఖలోనూ కూడా ఒక పిఆర్ఓ ఉండేవాడు. మీకు సంబంధించిన విషయమా, ప్రతి మంత్రి దగ్గర ఒక పిఆర్ఓ ఉండేవాడు. అతని పని ఏంటంటే రోజు పేపర్లు చూసి వాటిల్లో ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించి ఏదన్నా వార్త ఉందా, నెగిటివ్ వార్త ఉంటే దాన్ని మార్క్ చేసి ఆ మంత్రి గారికి చూపించడం, సెక్రటరీ గారికి చూపించాలి. అవి చదువుకుని వాళ్ళ పొరపాటు ఏదైనా జరుగుతుంది అనుకుంటే సరిదియ్యాలి. అది ఇవాళ అసలు ఆ ప్రాసెస్ జరుగుతూ ఉన్నట్టుగా నాకు భావించట్లా. నేను తెలుగుదేశం పార్టీ శ్రేయస్సు కోరే పత్రిక, చంద్రబాబు నాయుడు గారిని చాలా అభిమానించే పత్రిక ఆంధ్రజ్యోతి. ఆ జ్యోతిలో కూడా కొన్ని జరుగుతూ ఉన్న తప్పుడు నిర్ణయాల్ని, తప్పుడు అవినీతి అక్రమ పద్ధతుల్ని రాస్తా ఉన్నప్పటికీ కూడా దానిపైన అసలు యాక్షన్ ఉంటుందా అంటే వెనకటి రోజుల్లో ఉన్న పద్ధతి పోయింది. వాళ్ళు ఎవడేమి రాసుకుంటే మనకేట్లే, మన ఇష్టం వచ్చినట్టు మనం చేద్దామనేటటువంటి ధోరణి ఈనాడు నడుస్తూ ఉంది అని అనిపిస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వాలు మారినాయి. ఎస్, ఆ కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు మంత్రులు మారారు, కొన్ని చోట్ల అధికారులు మారారు. కానీ అదే ఇసుక దందా, మట్టి దందా, అట్టాగే లిక్కర్ వ్యవహారాలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా నందిగామ కంచి చర్లేపుకి వెళ్తే చూడండి ఒకసారి. కేసర టోల్ గేట్కి యువతల లోగడ వైకాపా గవర్నమెంట్ ఉండగా కూడా అక్కడ ఒక ఇసుక గొట్ట ఉండేది, పెద్ద గొట్ట. ఇప్పుడు లోగడ ఉండడానికి డబల్ గొట్ట ఉంది, డబల్ గొట్ట. అట్లాగే మన ఇబ్రహీంపట్నం థర్మల్ స్టేషన్
దాని బూడిద చెరువులోంచి బూడిద పెద్ద వ్యాపారం అయిపోయింది. ఈ విధమైనటువంటి తప్పుడు వ్యవహారాలు, అవినీతి పద్ధతులు వాళ్ళు కూడా కొనసాగుతూ ఉన్నాయి. దయచేసి మార్చుకోండి, ఈ విషయాలు పట్టించుకోండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిన్న అంటాడు, అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసేస్తాం, వంశధార దగ్గర వరదలు వస్తే సోమశిలకు తీసుకెళ్తారంటున్నాడు కిరణ్. వంశధార నాగావళి లింక్ పూర్తవలో ఇప్పటికి 10 ఏళ్ళ నుంచి. అంతకుముందు ఈయన గవర్నమెంట్లోనే గోదావరి సోమశిల అన్నాడు, వైకుంఠపురం దగ్గర బ్యారేజీ కట్టాలన్నాడు. కట్టారా? ఇవాళ అంటున్నాడు గోదావరిలో కానీ కృష్ణలో కానీ 5400 టీఎంసీల నీళ్లు ఈ సంవత్సరం కృష్ణలో కానీ గోదావరిలో కానీ సముద్రంలోకి వెళ్ళిపోయినాయి అని చెప్తా ఉన్నారు. ఏం చేశారు? ఇది వదిలిపెట్టేసి మళ్ళీ గోదావరి బనకచర్ల 80,900 కోట్లతో ప్రాజెక్టు గురించి ఆలోచన చేస్తున్నావే ఏంటి? అసలు ఎటు పోతా ఉంది? అక్కడ 125 సంవత్సరాల క్రితం జగ్గైపేట దగ్గర మునేరు మీద పోలంపల్లి దగ్గర ఆ రోజుల్లో ఒక చిన్న ఆనికట్టు కడితే దానికందు వాళ్ళ 40,000 ఎకరాల పైన సాగుంటే అది పాడై దెబ్బతిని 125 ఏళ్ళు అయిపోయి కట్టలు దెబ్బతింటే ఆ రిపేర్లకి 19 కోట్ల రూపాయలు డిపార్ట్మెంట్ ప్రపోజల్ చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆ 19 కోట్లు ఇవ్వండి బాబు, అది పనిచేస్తామంటే వాటి కాగితం వెళ్ళది. ఏంటి ఈ పద్ధతులు ఏంటి? అంటే డిపార్ట్మెంట్ చూస్తున్నారా? నో, ఎవరో ఆ ఆఫీస్ నుంచి కాగితం వెళితేనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్ అవుతుంది అనేది వాళ్ళు అర్థమవుతా ఉంది. ఆ వెళ్ళాల్సిన ఆఫీసు, ఆ పంపించే ఆఫీసు వాళ్ళకి అసలు అంటే తాతలినటువంటి పరిస్థితులలో ఇవాళ కథ నడుస్తూ ఉంటే ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది, ఏమైపోతుంది అనేటటువంటిది ప్రజలు బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి జరుగుతోంది. ఇది మార్చుకోవాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా. అట్లాగే కిందటిసారి గవర్నమెంట్లో చంద్రబాబు గారు ఉండగా నీరు చెట్టు అని ఒక కార్యక్రమం అమలు చేశారు. చెరువుల్లో పూడికలు అవి తీశారు. నీరు చెట్టు ఆ రోజుల్లో ఇవ్వాల్సిన బాకీలు. తర్వాత వచ్చిన జగనేమో ఎట్టకో చేయడు, ఎందుకంటే ఇది తెలుగుదేశం వాళ్ళలో చేసుకుని ఉంటారులే, మనకెందుకులే అని చెప్పి అతడు చేయలా, ఇవాళ సంవత్సరన్నర అయితే టీడీపీ కూటమి ప్రభుత్వంలో కూడా అప్పుడు బాకీలు ఏముండయో అవి చూసి ఇవ్వాలి కదా. వాటికి ఇవ్వని పరిస్థితి జరుగుతూ ఉంటే అట్లాగే టూరిజం పాలసీ అన్నావు, టూరిజం హోటళ్ళన్నీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తావా? అంటే చెప్పేదానికి ఏమన్నా అర్థం ఉందా? ఆ పంతులు గారు ఎవరో కనుక హరికంత దాసుడు గారు మీరు వెల్లుల్లిపాయలు వాడమాకండి అని చెప్పారంట. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య వంట వండినప్పుడు వెల్లుల్లిపాయలు లేకుండా చేసిందంట. ఏంటని ఈ దంపరేగా వెల్లుల్లిపాయలు లేకుండా ఉండేమంటే మీరే చెప్పారుగా స్వామి ఇందాక అక్కడ చెప్పేటప్పుడు, వచ్చే పిచ్చిదానాది వినేవాళ్ళ కోసం కానీ మన కోసం అంటే అని చెప్పి అన్నాడంట. అట్టా ఉంది ఈ రోజున మన రాష్ట్రంలో పరిస్థితులు అని చెప్తూ తప్పనిసరిగా ఈ పద్ధతులను మార్చుకోండి, ప్రజలకు మేలు చేయండి. అందులో కూడా సామాన్య ప్రజానీకానికి ఏం కావాలి? విద్య, వైద్యం, ఇటువంటి విషయాల్లో ప్రజలకు మేలు చేసి వాళ్ళ అభిమానాన్ని చూడకూడదండి. కానీ ఏంటిది ఎంతసేపు అరే సామాన్యమైనటువంటి వాళ్ళ సంగతి వదిలేసి 99 పైసలకి లీజుకి ఇచ్చేది ఎవరికో తెలుసా అండి? ఫార్చ్యూన్ 500లో పేర్లున్న కంపెనీలు అంటే పెద్ద పెద్ద కంపెనీలు అన్నమాట. మోడీ గారు కనుక ఏ రకంగా అంబానీకి అదానికి కట్టబెడుతున్నాడో ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఫార్చ్యూన్ 500 జాబితాలో ఉన్న కంపెనీలకి 99 పైసల కాడికి ఎంత ఇస్తే 10 ఎకరాలు కానీ 20 ఎకరాలు కానీ 30 ఎకరాలు కానీ ఎంత అడిగితే అంత ఇచ్చేస్తానికి పాలసీ పెట్టారు.
ఇది పద్ధతి కాదు. మార్చుకుని ప్రజలకి, సామాన్యులకు మేలు చేయండి, మా రైతులకు మేలు చేయండి, లేబర్‌కి మేలు చేయండి అని చెప్పి కోరుతూ, నువ్వు నిజంగా P4 అమలు చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు, ముందు మీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారు ఉన్నాడు కదా! ఆ నారాయణ గారి విద్యా సంస్థల్లో 90% సీట్లు మామూలుగా పెట్టుకొనియండి. మామూలుగా ఇచ్చుకోనివ్వండి. ఒక్క 10%, కేవలం 10% సీట్లు ఉచితంగా పేదవాళ్ళకి ఇమ్మనండి. ఒక్క 10%. మీ P4 అదే కదా! ముందు ఎప్పుడైనా మనం ఏదైనా చెప్పామంటే ముందు మనం ఆచరించి చూపించాలి కదా! కాబట్టి నారాయణ గారు మీకు అత్యంత కుడి భుజం, మరి ఆయనతో చేయించండి. అప్పుడు శ్రీ చైతన్య వాడు చేస్తాడు, భాష్యం వాళ్ళు చేస్తారు. అప్పుడు ఎక్కడికక్కడ పల్లెటూళ్ళలో కానీ, నా పట్టణాల్లో ఉండే చిన్న చిన్న సంస్థల్లో కూడా అక్కడ స్థానిక ప్రజలు అడుగుతారు, జరుగుతుంది. అప్పుడు కొన్ని లక్షల మంది పేదవాళ్ళ పిల్లలకి చదువుకుంటానికి, మంచి చదువు నేర్చుకుంటానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ కోణంలో ఆలోచించండి అని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి మీ ద్వారా చేస్తున్నా. మీ అందరికీ ధన్యవాదాలు.